హైదరాబాద్ జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో కలిసి తల్లి అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేసింది తేజశ్రీ. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనక నుండి దాడి చేశాడు తేజశ్రీ ప్రియుడు శివ తమ్ముడు కత్తితో పీక కోశాడు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ మునిమన్వరాలుగా గుర్తించారు. తేజశ్రీకి శివ 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైంది. వారం క్రితమే బాలిక ప్రియుడు శివతో కలిసి వెళ్లిపోయింది. 3 రోజుల క్రితమే తిరిగొచ్చింది. 10వ తరగతిలోనే ప్రేమ ఏంటని ప్రశ్నించినందుకు తల్లిని కడతీర్చింది కూతురు. తన చెల్లెల్ని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి శోభ కోరుతుంది. నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్ గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. అమ్మాయి పేరు తేజశ్రీ. ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్లిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్ గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వి విల్ క్యాచ్ ద యాక్ట్. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు, అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. జీడిమెట్ల హత్య కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రత్న అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి దారుణ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ హత్యలో తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేయించినటువంటి కూతురు అలాగే 2 నిందితులకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కూతురుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి తేజశ్రీ అనే 16 ఏళ్ల మైనరు బాలికను అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అలాగే ఈ హత్యలో కీలక పాత్ర పోషించినటువంటి మరొక 2 వ్యక్తులు శివతో పాటు యశ్వంత్, వీళ్ళిద్దరిని కూడా పట్టుకునేందుకు పలు బృందాలు వాళ్ళ కోసం గాలిస్తున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే ACP తెలియజేశారు. అయితే అసలు ఇన్సిడెంట్ ఎలా చోటు చేసుకుంది అనే దాని మీద ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఇటు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ప్రాంతానికి అంజలికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడకు చేరుకున్నారు. అలాగే చిన్న కూతురు రాత్రి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే హత్య చోటు చేసుకుందో హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఇంట్లోనే ఉన్నటువంటి చిన్న కూతురు సైతం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరకు రావడం జరిగింది. పోలీసులకు ఇప్పటికే ఆమె వాంగ్మూలం ఇచ్చారు ఇన్సిడెంట్ ఎలా చోటు చేసుకుందనేది. ఖచ్చితంగా నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నటువంటి అంజలి సోదరి శోభ సైతం ఆమె మాట్లాడుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఖచ్చితంగా నిందితులకు కఠిన శిక్ష పడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. గత 3 నెలల క్రితమే వాళ్ళు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 10th క్లాస్ లోకి వెళ్తున్నటువంటి తేజస్వి ప్రేమ వ్యవహారమే యొక్క హత్యకు ప్రధాన కారణం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ పైన ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ప్రజెంట్ అంజలి సోదరి శోభ గారు మనతో ఉన్నారు. అసలు ఇన్సిడెంట్ ఎలా చోటు చేసుకుంది, ఎందుకు కూతురే యొక్క తల్లిని హత్య చేయించడం కోసం ఈ రకంగా పన్నాగం పడింది? ఆమె ఇన్స్టాలో లవ్ చేసిందట సార్ అబ్బాయిని. ఆమె వెళ్ళిపోయి 5 days అయింది. 5 days అయితే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి మా చెల్లె కంప్లైంట్ ఇచ్చింది. మా చెల్లె మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. మిస్సింగ్ కంప్లైంట్ అయితే చెల్లె ఇస్తే వెంటనే PS నుంచి వెళ్ళి పట్టుకొచ్చారు. అమ్మాయిని అందరిని పట్టుకొస్తే వాళ్ళ అమ్మ చిట్కలు వేసుకుంటా నేను చంపేస్తాను, నీ బిడ్డ నేను తీసుకెళ్లిపోతా అదని బెదిరించిందట. PS లో కూడా బెదిరించిందట. తను అడవదులే, నా బిడ్డకి అంత ఏజీ లేదని చెప్పి అమ్మాయి అందంట. వాడిని అరెస్ట్ చేసిలేమో అని మేము అనుకున్నాం. వాళ్ళు అరెస్ట్ చేయలేం చేయలేదు, వాడిని ఇడిచేసిల్లు. ఈ అమ్మాయి ఏంటంటే మనకు అడ్డుంది, మళ్ళీ నేడికి లేచేస్తే మా డాడీ లేడు కదా, మా పెద్దమ్మ వాళ్ళు ఎవరు మాట్లాడరు, మాకు ఇంట్లో ఫ్రీగా మనం ఇద్దరమే, మా చెల్లె ఎక్కడో పోతుంది మనం వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ గా వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుని 8 months నుంచి అనుకుంటుందని చెప్తుంది అమ్మాయి. ఇక్కడ అమ్మాయి అట్లా తల్లి చున్నీనే తీసి వాడికి ఇచ్చిందంట. ఫస్ట్ ఒకసారి ఉరి పెట్టి చంపి నులిమిందంట. నులిమితే చనిపోలే తల్లి, కొసూపిరితో కొట్టుకుంటుందంట. కొసూపిరితో కొట్టుకుంటే శివ నువ్వు మళ్ళీరా చనిపోలే మా అమ్మ, నువ్వు మళ్ళీ వచ్చి చంపితే మా అమ్మ
చనిపోతుంది, ఇంకా అయిపోద్ది, మనం వెళ్ళిపోతాం ఇప్పుడు అని చెప్తే వాళ్ళు ముగ్గురు వచ్చి చెల్లెని చంపేసి మళ్ళీ సుత్తలతో రాళ్లతో కొట్టి వెళ్ళిపోయారు. పాపని మాత్రం లోపల రాలేదు, ఎవరి ఇంట్లోకి వచ్చినా రానియకుండా చెల్లె 6:35 కి చనిపోయిన అమ్మాయిని నాకు 11:10 ఫోన్ చేసింది. సార్ ఇది నా చెల్లె పరిస్థితి, వాడిని కానీ అరెస్ట్ చేసి ఉంటే నా చెల్లె చావకపోని అరెస్ట్ చేయలేదు, వాడిని ఈజీగా వదిలేసిళ్ళు, టేక్ ఈజీగా తీసుకున్నది గవర్నమెంట్. మా చెల్లెకి న్యాయం జరగాలి, నా చెల్లె చిన్న జాబ్ చేసుకుంటే ఇక్కడ బ్రతుకుతాంది, ఇద్దరు ఆడపిల్లలు, భర్త చనిపోయిండు, తన కష్టం తన చేసుకుని బతుకుతుంది. నా చెల్లెకి ఎక్కడికి న్యాయం చేయాలి సార్, నా చెల్లెకి న్యాయం కావాలి, ఇది పరిస్థితి నా చెల్లెది. చాలా చేసి ఇలా పరిచయం అండి, దీని ఇష్టాలు ఎలా లవ్ చేసిందో వాడు ఎలా వచ్చిందో నాకేం అర్థం కాదు. నల్గొండ జిల్లా వంది, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎట్లా వచ్చిండు అసలు అర్థమైతలేదు సార్ మాకు. ఇప్పటికే ఒకసారి అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది శివ అనే వ్యక్తితో కలిసి, అప్పటికి పోలీసులకు ఫిర్యాదు తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పారు కూతురు అని అంటున్నారు. మరలా తర్వాత అప్పుడు పోలీసులు ఏం యాక్షన్ తీసుకోలేదా? లేదు సార్, తీసుకుంటే వాడు బయటికి ఎందుకు వస్తాడు? అమ్మాయికి టెస్ట్ చేయాలని చెప్పి తల్లితో పంపిల్లట. తల్లితో పంపితే అదేం చేసింది, ఇంట్లో ఫోన్ తీసుకొని మళ్ళీ వానికి ఫోన్ చేసి చెప్పింది అనమాట, నువ్వు తొందరగా రా, రేపు మనకి టెస్టులు అయిపోతాయి, మనకు అన్ని డాక్టర్ టెస్టులు అయిపోయినంటే నిర్ధార అయిపోతుంది మనం ఇట్లా కలిసిపోయినామని, అందుకని మా అమ్మని వేసేసినాం అనుకో మనం వెళ్ళిపోతామని చెప్పిందంట. అందువల్ల ఇట్లా అయిపోయింది సార్. మా చెల్లెకు న్యాయం జరగాలి, వాడిని కూడా మా చేతికి ఇవ్వాలి, ఏం చేస్తారు న్యాయం చేయాలయ్యో, మా చెల్లె మంచిది. ఇద్దరు కూతుర్లు కదా, చిన్న కూతురు ఆ సమయంలో ఎక్కడ ఉంది, ఆమె చూడలేదా అసలు? అప్పుడు ఆ సందర్భంలో ఎక్కడుందమ్మా? బయటకు పంపించింది పెద్ద అమ్మాయి, అమ్మ వాళ్ళ ఫ్రెండ్ తీసుకురాపో, నీతో పని ఉంది, మాట్లాడే పని ఉంది అమ్మ తీసుకురాపమ్మని చెప్పి తోలిందట చెల్లిని. అక్క తోలితే చెల్లి వెళ్ళిపోయింది, 2 సార్లు తోలిందంట. అమ్మ కింద పడ్డది, పెద్దమ్మ ఫోన్ చేద్దామన్నా కానీ ఆగు, 1 నిమిషం ఆగు, మళ్ళీ చేద్దాం అని 11:30 వరకు అసలు ఫోనే చేయలేదు సార్. అప్పుడు 11:30కి నాకు ఫోన్ చేసి, అమ్మ రా అమ్మ, మా అమ్మ లేవక చాలా సేపు అయిందమ్మా ప్లీజ్ అమ్మ అని బతలాడుతూ, అప్పుడు వచ్చిన సార్ కటికి రాలి. నేను నాకు తెలియదు సార్, ఇవన్నీ ఏమీ తెలియదు, ఇక్కడికి వచ్చినాక ఇవంతా మ్యాటర్ తెలిసింది సార్. నాకు ముందు తెలిసే మా చెల్లెని కాపాడుకుంది సార్. నేను ఏడుకొచ్చి కూడా 3 నెలలే అవుతుంది. గతంలో ఎక్కడ ఉండేవాళ్ళు మీరందరూ? కళావతి నగర్ లోనే ఉంటది చెల్లె, ఇప్పుడు 10 years నుంచి కళావతి నగర్ లోనే ఉంటది. మేము గుండ్లపోచంపల్లిలో ఉంటాం. మేము చెల్లెకి మాకు మాటలు లేవా, చెల్లె అక్కడ మేము ఇక్కడ. అమ్మో నా చెల్లె వచ్చిందంట సార్, నా చెల్లె వచ్చింది అమ్మో. సో అది మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ఆ పథక ప్రకారం కూడా ఇన్సిడెంట్ అనేది జరిగిందంటూ కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి శివ అనేటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా తేజస్విని పరిచయం చేసుకున్నాడు. తేజస్విని పరిచయం చేసుకున్న తర్వాత ఆమెను ట్రాప్ లోకి దించి ఆమె ద్వారా తల్లి కుట్రకు ఈ రకమైనటువంటి పథక రచన అనేది చేశారనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఒకసారి ఇప్పటికే తేజశ్రీ శివతో కలిసి పరారవటం జరిగింది. ఆ సందర్భంలోనే తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు ఇమీడియట్ గా ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత శివ దగ్గర నుంచి తేజశ్రీని తీసుకొచ్చి తిరిగి తల్లి అంజలికి అప్పగించారు. అప్పగించిన వెంటనే కొద్ది రోజులకే ఎలాగైనా సరే అప్పటి నుంచి ఇటు కూతురికి తల్లికి మధ్య మనస్పర్ధలు అనేవి చెలరేగాయి. ఆ క్రమంలోనే ఎలాగైనా సరే తల్లి అడ్డంకు తొలగించుకోవాలన్నటువంటి కుట్రకు కూతురు తెరలి వీళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలోనూ చెప్ప పెట్టకుండా బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ కూడా తల్లికి నచ్చకపోవడంతో కూతురు తల్లి ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండే. సో ఈ గొడవల్లో భాగంగానే ఎలాగైనా తల్లి అడ్డంకును తొలగించుకోవాలని కుట్రకు తెరలేపింది. ఇక ఆ సందర్భంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి శివ కట్టంగూరులో నివాసం ఉంటాడు. అతనికి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. పిలిపించి రాత్రి నిన్న సాయంత్రం సమయంలో ఇద్దరు చిన్న కూతురుని బయటికి పంపించి యొక్క హత్యకు ప్లాన్ చేశారు. చిన్న కూతురు బయటికి వెళ్లిన తర్వాత అత్యంత కిరాతకంగా మొదట చున్నీతో ఊపిరి ఆడకుండా ఊపిరి గట్టిగా మెడకు బిగించి ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత కొన ఊపిరితో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి రాడ్ల సాయంతో ఆమెను ఇష్టానుసారంగా అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ తో ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఇమీడియట్ గా ఆ విషయాన్ని చిన్న కూతురు చూడటం, ఇమీడియట్ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు అనేది అందింది. ఇమీడియట్ గా 11 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి బాడీని రికవర్ చేసి అప్పటికే ఆమె చనిపోయినటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అంజలి మృతదేహం కూడా తిరిగి జీడిమెట్లకు తీసుకొచ్చినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఆ కేసులో ప్రధాన నిందితులైనటువంటి తేజశ్రీతో పాటు శివ అలాగే అతని యొక్క సోదరుడు యశ్వంత్ ఈ ముగ్గురిని కూడా పట్టుకొని కఠిన శిక్ష విధించాలంటూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఒంటరి మహిళగా ఉన్నటువంటి తన సోదరిని కన్న కూతురు ఈ కడ తీర్చుతుంది అనేటువంటి ఆ విషయాన్ని మేము ఏనాడు పసిగట్టలేకపోయాము. గత కొంతకాలం నుంచి తమతో మాట్లాడకపోవడం కారణంగానే తాము ఇమీడియట్ గా ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే రాలేకపోయినటువంటి విషయాన్ని కూడా సోదరిమణి తెలియజేస్తోంది.